ఎంపీ కొండనాయక్ గారు వేదిక రాసిన కోరుతున్నాం. 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పోటీ సంపత్ రెడ్డి గారి గెలుపు కొరకు ఈరోజు నాగలక్ష్మి పైకి శరణి నాగలక్ష్మి పైకి సంపదన్న ఈ యొక్క సంపత్ రెడ్డి గారి విజయం కోరుతూ ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా 25వ వార్డు ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మనం ఇక్కడ విచ్చేసినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం మట్టపల్లి సర్పంచ్ రామశెట్టి అప్పారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. 25వ వార్డు అభ్యర్థిగా మన కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుచరుడు, నిత్య సేవ, ప్రజల్లో ఎప్పుడూ ప్రజల్లో ఉండే మనిషి, ఏ ఆపదున్నా కూడా నేనున్నా అంటూ వచ్చే మన కోటి సంపత్ రెడ్డి అన్నకి 25వ వార్డు ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీతో 28 వార్డులలో కూడా భారీ మెజార్టీతో 25వ వార్డు గెలవబోతుంది. అది మన ముందులో ఉన్న రిపోర్ట్. అది ఖచ్చితంగా గెలుస్తుంది కోటి సంపత్ రెడ్డి అన్న. మీరందరూ కూడా కోటి సంపత్ రెడ్డి అన్న అస్సాం గుర్తు మీద 4వ నెంబర్ మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన బీసీ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రం అన్న నూతి శ్రీకాంత్ గౌడ్ అన్న గారికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. ఎక్స్ ఎంపీ గారు అన్న చిన్న గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ బచ్చలపూరి బాబు గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఇరవై వార్డు అస్సాం గుర్తు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోటి సంపత్ రెడ్డి గారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీకాంత్ గౌడ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకయ్య గారు, చిన్నా గారు, మాజీ ఎంపీపీలు, మన 3వ వార్డు కౌన్సిలర్ చంద్రు గారు, ఇక్కడికి